హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చాలా డేస్ అవుతుంది వ్లాగ్స్ పోస్ట్ చేయక. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఇంకా పిల్లలతో హడావిడి బిజీగా ఉంటుందండి, అందుకే పోస్ట్ చేయలేకపోతున్నాను. ఓకే అండి, ఇదైతే చాలా లాంగ్ డేస్ బ్యాక్ వీడియో. మేము వింటర్లో వికారాబాద్కి వెళ్ళాము. వికారాబాద్లో క్యాంప్ ఫైర్ పెట్టారు, అక్కడికి వెళ్ళాము. చాలా చాలా బాగుందండి, ప్లేస్ అయితే సూపర్గా ఉంది. అంటే టెంట్ ప్రొవైడ్ చేస్తారు. ఆ టెంట్లో మనము ఫ్యామిలీ వైజ్గా అలా మనం టెంట్ తీసుకొని మనం అక్కడ స్టే చేయాలన్నమాట. ఇక్కడ మొత్తం ఫుడ్ కూడా మనకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంతా చాలా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ ఒక 2.5 hours పట్టింది మాకు. టైం అయితే 2 hours అలా పడుతుంది మనకి. హైదరాబాద్ నుంచి వికారాబాద్కి అయితే మనకి 1.5 hour 2 hours పడుతుంది. ఎగ్జాక్ట్గా అయితే టైము 2 hours, మేబీ 2 hours అలా ఉంటుందండి. అంటే ట్రాఫిక్ లేకపోతే మాత్రం మనం 2 hours వెళ్ళిపోవచ్చు. ఓకే అండి, ఇంకా చాలా చాలా హాట్గా ఉంది సమ్మర్లో అయితే నిజంగా. ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఎండలు కూడా తగ్గుతున్నాయి, అలాగే పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా వ్లాగ్స్ అయితే డైలీ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఓకే అండి, ఇంకా చాలా లాంగ్ అయిపోయిందండి వీడియో, ఎందుకంటే ఇంకా ఇది వీడియో తీసిన విషయం కూడా మర్చిపోయాను. నేను ఎడిట్ చేయడం కూడా లేట్ అయింది, అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఏదైనా నాకు కొంచెం మెమరబుల్గా ఉంటుందని ప్రతి వీడియో నేను ఖచ్చితంగా ఫ్యామిలీ వీడియోస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. లేట్ అయినా పర్లేదు, మనకి మెమరబుల్గా ఉండాలి కాబట్టి అలా అనుకుంటూ పోస్ట్ చేస్తాను, అంతే. ఓకే అండి, ఇప్పుడైతే మేము వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని ఫ్యామిలీస్ వచ్చాయో, కార్స్ చూస్తున్నారు కదా, వెహికల్స్. చాలా చాలా ఎక్కువ క్రౌడ్ ఉందండి ఆ రోజైతే. అందులోనూ వింటర్ కదా, వింటర్లో మనకి ఇక టెంట్లో మేము ఆ రోజు స్టే చేసినప్పుడు చాలా చలిగా అనిపించిందండి. ఫ్రిడ్జ్లో కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంది, అంత కూల్గా ఉంది. చాలా చాలా కూల్గా అనిపించింది. అంటే పిల్లలు దుప్పట్లు అవి 2-3 కప్పుకున్నా కూడా అసలు చలి కంట్రోల్ అవ్వలేదండి, అంత చలిగా ఉంది ఆ టెంట్లో. కానీ టెంట్కి వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి 1500 అలా ఉందండి. అంటే టెంట్ మొత్తం మనకి మొత్తం అంతా కలిపి మనకి పే చేస్తాము అక్కడ. ఓకే అండి, ఇప్పుడైతే మేము వచ్చేసాము. ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్కి అయితే మాకు పకోడీ పెట్టారు, క్యాబేజీ పకోడీ అంట. చాలా చాలా ఎమ్మీగా చాలా బాగున్నాయండి క్యాబేజీ పకోడీ. అలాగే టీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి మేము అక్కడికి వెళ్ళేసరికి 5:30-6 అలా అయిందండి. కరెక్ట్గా ఇక ఆ టైంలో స్నాక్స్ టైం కాబట్టి స్నాక్స్ ఇచ్చారు వాళ్ళే. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం వ్యూ అండి, ఇది చాలా చాలా బాగుంటుంది. మనం నైట్ టైంలో వెళ్తే చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఎక్కువ మంది ఉన్నారు, అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా 12-1 దాకా కూడా మ్యూజిక్ ఆన్ చేస్తారండి మనకి. 12కి అలా స్టాప్ చేస్తారు మ్యూజిక్. 12-1 దాకా కూడా మ్యూజిక్ అయితే ఆన్లోనే ఉందండి. మాకైతే అసలు నిద్ర కూడా పట్టలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఫుడ్ అంతా ప్రొవైడ్ చేస్తారు. ఇది ప్లేస్ ఒకవైపు అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ మనకి. అంటే రూమ్స్ ఉండవు, రూమ్స్ బదులే మనం టెంట్ తీసుకుంటాము. ఇక్కడ రూమ్స్ అనేవి ఉండవు. ఏ ఫ్యామిలీ అయినా కూడా టెంట్లో ఉండాలి, టెంట్ తీసుకోవాలి మనం. ఫ్యామిలీకి ఒక టెంట్ అయితే సరిపోతుంది, 4 members 3 membersకి. ఓకే, ఇంకా ఎక్కువ మంది ఉంటే మనం 2 tents కూడా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకే అండి, ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ మేము డిన్నర్కి వచ్చాము. డిన్నర్ కూడా చాలా చాలా బాగా ప్రొవైడ్ చేశారండి, అంటే చికెన్ కర్రీ అవి. ఓకే, ఫస్ట్ అయితే మేము చెప్పాను కదా స్నాక్స్, ఇప్పుడు స్నాక్స్ టైం కాబట్టి స్నాక్స్ ఇచ్చారు. ఇక్కడ క్యాబేజీ పకోడీ తింటున్నారు పిల్లలు. అలాగే టీ కూడా చాలా చాలా బాగుందండి, చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ క్యాబేజీ పకోడీ అయితే చాలా చాలా ఎమ్మీగా అనిపించాయి. నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు క్యాబేజీ పకోడీ. ఇవే చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. క్యాబేజీ పకోడీ తిని టీ తాగి చక్కగా చుట్టూ అంతా తిరిగి ఎంజాయ్ చేసాము. పిల్లలైతే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు. స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి, స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంకా ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాగే డ్యాన్స్ అయితే నైట్ 2 దాకా చేశారు, చెప్పాను కదా 2 దాకా చేశారు. ఇక్కడైతే పిల్లలు చూస్తున్నారు కదా, మా మున్నా కూడా టీ తాగుతాను ఒకటే అల్లరి చేస్తుంటే వాడికి కూడా టీ పోసాము. చూడండి ఎంత చక్కగా టీ తాగుతున్నారు పిల్లలు ఇద్దరు. టీ తాగి మంచిగా క్యాబేజీ పకోడీ తింటూ ఉన్నారు.
మా నందుకు కూడా బాగా నచ్చాయి క్యాబేజీ పకోడీ. ఓకే అండి, నేను చెప్పాను కదా టెంట్లో మేము స్టే చేస్తామని. ఇవే అండి ఆ టెంట్లు. చూస్తున్నారు కదా ఎన్ని ఫ్యామిలీస్ వచ్చారో. చాలా మంది వచ్చారండి ఆ రోజైతే. చాలా ఫ్యామిలీస్ వచ్చారు. ఇక్కడైతే పిల్లలు కూడా ఎంత చక్కగా ఆడుకుంటున్నారో చూస్తున్నారు కదా.
నైట్ టైంలో అది కూడా వింటర్లో చాలా చలిగా ఉందండి. అయినా కూడా చాలా బాగా టైం స్పెండ్ చేసాము అందరం. చాలా హ్యాపీగా అనిపించింది. మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చారు, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా మా 2 ఫ్యామిలీస్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, టెంట్లో కూర్చున్నాను. అంటే స్పేస్ కొంచెం తక్కువగానే ఉంటుంది. అంటే ఒక 3-4 మెంబర్స్కి అయితే టెంట్ సరిపోతుంది ఒక ఫ్యామిలీకి. కానీ ఇంకా ఫ్రీగా ఉండాలి అనుకుంటే మాత్రం మనం మీ 2 టెంట్లు తీసుకుంటే బెటర్. మేమైతే 2 ఫ్యామిలీస్కి 2 టెంట్లు అన్నట్టు అలా తీసుకున్నాము. ఇంకా చాలా బాగుంది. అంటే 3 టెంట్లు తీసుకున్నాము యాక్చువల్గా, ఎందుకంటే 2 ఫ్యామిలీస్ కాబట్టి పిల్లలు అలాగే పెద్దవాళ్ళకు కూడా కావాలి కాబట్టి మొత్తం 3 టెంట్లు తీసుకున్నాము. కానీ చాలా చాలా చలిగా ఉందండి. అసలు విపరీతమైన చలి. చాలా పిల్లలైతే ఇంకా కంట్రోల్ అవ్వలేకపోయాము, అంత చలిగా ఉంది. చాలా చలిగా అనిపించింది. దుప్పట్లు కూడా సరిపోలేదు. మేము 3-4 దుప్పట్లు తీసుకెళ్ళాము, అయినా కూడా అవి కూడా సరిపోలేదు. చాలా చాలా కూల్గా ఉంది. అందులోనూ చుట్టూ చెట్లు, ఇంకా చెట్లు ఉండేసరికి కూడా ఆ కూల్ అనేది ఇంకా ఎక్కువగా అనిపించింది మాకు ఆ ప్లేస్లో. కానీ ఓవరాల్గా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము నిజంగా. అంటే క్యాంప్ ఫైర్ అంటే మేము యాక్చువల్గా క్యాంప్ ఫైర్ కూడా పెడతారనుకున్నాము, బట్ అవి కూడా ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారనమాట. మేమైతే ఇంకా క్యాంప్ ఫైర్ ఏం పెట్టుకోలేదు, కానీ వేరే వాళ్ళు క్యాంప్ ఫైర్ పెడితే అక్కడ కొద్దిసేపు కూర్చున్నాము అంతే. కానీ మ్యూజిక్ అయితే చాలా చాలా డ్యాన్స్ వేశారండి అందరూ. 2 దాకా వేశారు డ్యాన్సెస్. అసలు డ్యాన్సులు ఇంత విపరీతంగా వేశారంటే, యాక్చువల్గా మేము ఒక 12 దాకా ఉన్నాము మేము. కానీ పిల్లలు వాళ్ళైతే కొంచెం ఎర్లీగానే పడుకోబెట్టాము. 9:30, 10:30, 11కి అలా పడుకున్నారు పిల్లలు. మేము మాత్రం చూస్తున్నారు కదా, చుట్టూ తిరుగుతూ చక్కగా ఎంజాయ్ చేసాము. అంటే నైట్ వ్యూ అనేది చాలా బాగుంది. అందులోనూ లైట్స్ చూస్తున్నారు కదా, చుట్టూ లైట్స్, మ్యూజిక్. ఇంకా ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో మనకి నిద్ర కూడా పట్టదు. మనం వచ్చింది కూడా అందుకే కదండి, మంచిగా టైం స్పెండ్ చేయడానికి, నేచర్ని ఎంజాయ్ చేయడానికి. మ్యూజిక్, లైట్స్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే చక్కగా మంచిగా వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఓకే అండి, ఇది వచ్చేసి ఇంకొక సైడ్ మనకి ప్లే గేమ్ లాగా ఉంటుంది. ప్లే ఏరియాలో కూడా మనకి పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగున్నాయండి. అంటే క్యారమ్స్, అలాగే టేబుల్ టెన్నిస్ ఉంది. ఇలా బాణం వేసేది, దాన్ని ఏమంటారు గేమ్, అది ఉంది. టేబుల్ టెన్నిస్, ఇంకా ఇవన్నీ ఉన్నాయండి. వెరైటీ గేమ్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలకైతే బోర్ కొట్టదు. మంచిగా డిన్నర్ చేశాక కొద్దిసేపు పిల్లలు ఇది కూడా ఆడారు. చక్కగా పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు. చాలా బాగుందండి. అలాగే చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఊగడానికి ఉయ్యాల, అలాగే స్లైడ్స్ అన్నీ ఉన్నాయండి. పిల్లలు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేశారో నిజంగా చాలా బాగా అనిపించింది.
ఓకే అండి. ఇంకా చుట్టూ వ్యూ అయితే చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. చుట్టూ మొత్తం చెట్లు, చెట్ల మధ్యలో టెంట్లు, లైటింగ్స్, మ్యూజిక్ చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా అందులోనూ కంపెనీ ఇవ్వడానికి ఇంతమంది ఒకే చోట చాలా బాగా అనిపించింది. అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగా అనిపించింది.
ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళైతే మంచిగా క్యాంప్ ఫైర్ పెట్టుకొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చాలా బాగా అనిపించింది. మేము యాక్చువల్గా పెట్టుకుందాం అనుకున్నాము, కానీ అప్పటికి లేట్ అయిపోయింది. డిన్నర్ అయి చేసేసరికి చాలా లేట్ అయింది. అందులోని పిల్లలు పడుకున్నారు. ఇక పిల్లలు కూడా పడుకున్నారు కదా అని ఇక మేమైతే అంత ఇంట్రెస్ట్ రాలేదు యాక్చువల్గా. ఓకే అండి, ఇప్పుడైతే ఫైనల్గా డిన్నర్కి వచ్చేసాము. డిన్నర్ అయితే మేము చూస్తున్నారు కదా, వెరైటీస్ అయితే గుత్తి వంకాయ, బగారా రైస్, అలాగే నాన్ వెజ్ వచ్చేసరికి చికెన్, మటన్ కూడా ఐ థింక్ మటన్ కూడా పెట్టారు, బట్ అంత టేస్ట్ బాగా అనిపించలేదు. ఇంకా బగారా రైస్, గుత్తి వంకాయ కర్రీ అయితే సూపర్గా ఉందండి. ఆలు ఫ్రై ఇవన్నీ చేశారు. వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఫుడ్ కూడా చాలా బాగుంది. కాకపోతే నాన్ వెజ్ కొంచెం అంత అనిపించలేదు, చికెన్ అది. కానీ వెజ్ కర్రీస్ అయితే చాలా బాగున్నాయి. ఓకే అండి, ఇంకా మేమైతే డిన్నర్ తినేసి మళ్ళీ ఒక రౌండ్ అలా చుట్టూ తిరుగుతూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఒకవైపు మ్యూజిక్ కూడా చెప్పాను కదా, మ్యూజిక్ చాలా చాలా బాగుంది. ఓకే అండి, ఇంకా అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. చెట్లు అలాగే లైటింగ్స్ బాగున్నాయి కాబట్టి ఫొటోస్ కూడా చక్కగా ఫొటోస్ దిగాము. ఓకే అండి, చెప్పాను కదా, చలి అయితే విపరీతంగా ఉందండి. చాలా చాలా చలిగా ఉంది. ఇక్కడ పిల్లలు అయితే చూస్తున్నారు కదా, ఇంకా దుప్పట్టాలు కూడా కప్పుకున్నారు. అయినా కూడా చలి చాలా ఉంది. ఇంకా ఇప్పుడే వాళ్ళు పడుకుంటున్నారు. నాకైతే అస్సలు నిద్ర పట్టట్లేదు. చెప్పాను కదా, చాలా లౌడ్ మ్యూజిక్ పెట్టారు, అసలు నిద్ర పట్టట్లేదు. 2 దాకా మ్యూజిక్ ఆన్ చేశారండి, 2కి ఆఫ్ చేశారు. నాకైతే నిద్ర వస్తుంది, కానీ చూస్తున్నారు కదా, అలానే కూర్చొని చూస్తూ ఉన్నాను. ఇంకా స్వెటర్ కూడా వేసుకున్నాను. చలి విపరీతంగా ఉండడంతో స్వెటర్ కూడా వేసుకున్నా కూడా చలి అయితే విపరీతంగా ఉందండి. చాలా చలిగా ఉంది. ఓకే అండి, ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము. నిజంగా ఇదైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంది. ఓకే అండి, కాకపోతే వీడియోని చాలా లేట్ అయిపోయింది. ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే, అంటే మెమరబుల్గా ఉండడం కోసం పోస్ట్ చేస్తున్నాను అంతే. ఎందుకంటే లేట్ అంటే మనకి వీడియోస్ లేట్ అయినా కూడా మనకి ఆ మెమరబుల్ ఫీలింగ్స్ అనేవి అలానే ఉంటాయి. ఓకే, హలో అండి, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూస్తున్నారు కదా, ఎంత ఫ్రెష్గా ఉందో. మంచి 6:37 అలా అవుతుందండి. 7 ఐ థింక్ 7:30 అలా అవుతుంది టైము. ఇక్కడ మేమైతే ఇప్పుడే బ్రష్ చేసుకొని ఇప్పుడు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. చాలా చాలా బాగుందండి ఆ ప్లేస్ కూడా. అంటే ఒక టవర్ పేరు నాకు ఐడియా లేదని మర్చిపోయాను. ఆ టవర్ చూడడానికి వెళ్తున్నాము. చాలా
కొండపైకి అంటే కొండ పైన ఉంటుంది అది. చాలా వాక్ చేసేది ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. ఇది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, డోంట్ మిస్ ఇట్. ఓకే, నెక్స్ట్ వీడియోలో చూడండి మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఇంత ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నాము అన్నది మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.